హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సాటర్డే స్పెషల్ మా ఇంట్లో అయితే మజ్జిగ చారు అండ్ దోసకాయ రోటి పచ్చడి అండి. సో దాంతో పాటు పాపడాలు ఇదండి. ఇదేంది మజ్జిగ పెరుగుని ఇలా బీట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వాటర్ వేయాలి. సో ఇదండి వాటర్ వేసుకుంటూ పెరుగు ఇలా కలుపుకోవాలన్నమాట. ఆల్రెడీ బీట్ చేసిన పెరుగు ఇది. సో ఇదిగోండి, ఇప్పుడు ఈ పెరుగులో అయితే ఆనియన్ అయితే వేసుకుందాము. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూన్ కారం ఎక్కువ వేయట్లే. ఇదండి కొంచెం పసుపు, ఇదండి సాల్ట్, కొంచెం సాల్ట్. సో దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాము. సో ఇదండి తాలింపు అయితే చేసుకుంటున్నాం మనము. దానికైతే ఆయిల్ వేసుకోవాలి కొంచెం. సో ఇదండి ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు, కొంచెం కరివేపాకు, ఇదండి కొంచెం ఇంగువ, పసుపు. సో ఇదండి తాలింపు అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మజ్జిగ చారులో అయితే కలుపుకుందాం. ఇవన్నీ కలిపేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర అయితే వేసుకుందాం. ఇదండి మజ్జిగ చారు అయితే అయిపోయింది. ఇప్పుడు దోసకాయ పచ్చడి చేద్దాం. ఇదండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే మజ్జిగ చారు అయితే అయిపోయింది. ఇది పక్కన పెట్టేసాను. సో ఇప్పుడైతే దోసకాయ పచ్చడి, రోటి పచ్చడి అయితే చేసుకుందాం. సో ఇదిగోండి దోసకాయ పచ్చడిలోకి అయితే ఆయిల్ అయితే వేసుకుందాం మనం ఫస్ట్. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అయితే వేయించుకుందామండి. సో ఇదండి పచ్చిమిర్చి అయితే వేగిపోయింది. ఇది అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో దోసకాయ అయితే వేసుకుందామండి. సో ఇప్పుడైతే ఇందులో టమాటో వేసుకుందామండి. మమ్మీ వేసిస్తాం టమాటో కొంచెం కొంచెమే చింతపండు. సో ఇదండి ఇది ఒక 2 నిమిషాలు మగ్గాలి. మూత పెట్టేసుకున్నాము. సో ఇదండి కొంచెం కలుపుకోవాలి. ఆల్రెడీ కొంచెం మగ్గాయి, ఇంకొంచెం. ఇదండి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. సో ఇదండి మగ్గిపోయింది. ఇప్పుడు ఇది మనం నూరుకుందాం రోట్లో. సో ఇదండి ఇక్కడ మన రోకలు అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు అయితే పచ్చిమిర్చి, వేయించుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అదైతే వేసి నూరుకుందాము. దీంతోపాటు కొంచెం సాల్ట్. సో ఇదండి పచ్చిమిర్చి అయితే తగ్గింది. ఇప్పుడైతే ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకొని అండ్ దాంతోపాటు కొంచెం జీలకర్ర అయితే వేసి నూరుకోవాలి మళ్ళీ. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ టమాటోస్ అయితే వేసి దంచుకోవాలండి. ఆ తర్వాత దోసకాయ వేసుకోవాలి. సో ఇదండి టమాటోస్ వరకు అయితే వేసుకొని మొత్తం ఒకసారి నూరుకోవాలన్నమాట పచ్చిమిర్చి దాంతో. తర్వాత దోసకాయ అయితే వేసుకుందాం. దోసకాయ తర్వాత ఎందుకంటే కొంచెం కచ్చాపచ్చ ఉంటే నోటి కింద బాగుంటుంది అన్నంలో, కానీ దోసకాయ తర్వాత అంతే, అంతకుమించి చేయండి. సో మా అమ్మ అయితే ఫాస్ట్గా చేసేస్తుంది. సో ఇదండి టమాటో అయితే మెత్తగా నూరేసుకున్నాము. ఇప్పుడైతే ఇందులో దోసకాయ అయితే వేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చగా, మరీ మెత్తగా నూరేసుకోకుండా. సో దోసకాయ అయితే వేసేసుకున్నాం. ఇదండి దోసకాయ కూడా వేసుకున్నాం కదా. సో ఇది మొత్తం మళ్ళీ కలిపి ఒకసారి నూరుకుందాం మనం. సో ఇదండి పచ్చడి అయితే నూరుకున్నాం మనము, అంటే దోసకాయతోని. ఇప్పుడు కొంచెం తీసుకొని ఇలా కొంచెం ఉల్లిగడ్డ దంచి తర్వాత కలుపుతాను. పచ్చి ఉల్లిగడ్డ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సో మీరు చూసుంటారు, మేము చాలా వాటిలో ఇలా పచ్చి ఉల్లిగడ్డనే వేస్తాము, బాగుంటుంది టేస్ట్. సో పచ్చిమిర్చి కూడా ఒకసారి దంచుకొని దాంట్లో కలిపేసుకున్నాము. సో ఇదండి ఉల్లిగడ్డ కూడా కచ్చాపచ్చగా అయితే దంచేసుకున్నాము. సో మనం కొంచెం తీసి పెట్టుకున్నాం కదా పక్కన, అది కూడా అయితే మొత్తం కలిపేసి మళ్ళీ ఒకసారి నూరేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడే సాల్ట్ చూసుకోవాలి, మళ్ళీ తర్వాత అవన్నీ సెట్ అవ్వదు. సో సాల్ట్ చెక్ చేసుకొని ఒకసారి సరిపోకపోతే వేసుకోండి. మా అమ్మాయికి ఇప్పుడు ఇలా అన్నం కలిపిస్తాను, తిని ఎలా ఉందో చెప్తుంది. సాల్ట్. సో ఇదండి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం మేము. ఈ దోసకాయ, ఉల్లిగడ్డ ఇలా నోటి తగులుతుంటే భలే ఉంటుంది వేడివేడి అన్నంలో.
ఇప్పుడు ఈ పచ్చడి తీసేసుకుందాం పక్కకి. ఇందులోనే మా అమ్మాయికి కొంచెం అన్నం కల్పిస్తాను. తిని టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తుంది. ఇంకా తాలింపు అంటారా, మీ ఇష్టం, అది యువర్ చాయిస్. వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో ఇదండి పచ్చడి అయితే అయిపోయింది. ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము మనం దీన్ని. మీ తీస్తుంది. హలో అండి అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ దోసకాయ పచ్చడి అండ్ మజ్జిగ చారు అండ్ పాపడాలు. అది చెప్పాలి ఆమెకి. సో పచ్చడి అయితే నూరేసుకున్నాము మొత్తం. ఇందులో మా అమ్మాయికి ఒక 2 ముద్దలు అన్నం, ఎక్కువ కాదు, జస్ట్ 2 ముద్దలు. అది ఆమెకు అది ఇష్టం, అట్లా అయితే ఇంట్లో కలుపుకొని తింటే లాస్ట్ది. తీసుకురాపో. ఇదండి మా అమ్మ అయితే నా కోసం అయితే అన్నం అయితే కలిపింది రోట్లో. ఇప్పుడు ఇది మా అమ్మాయి దోసకాయ పచ్చడి. మా అమ్మాయి తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. సో ఇదండి మా అమ్మాయి ఇప్పుడు ఈ పచ్చడితో దోసకాయ పచ్చడి రైస్ తిని టేస్ట్ చెప్తుంది. ఇదండి, చెప్పండి. ఫస్ట్ మీరు తినండి. ఎలా ఉంది రోటి పచ్చడి? సూపర్ ఉంది. సాల్ట్, ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఉప్పు సాల్ట్ అని ఒకటే కదా, సరిపోయిందా? కారం అన్నీ సరిపోయినాయి, పర్ఫెక్ట్ ఉంది. ఉల్లిగడ్డ, పచ్చి ఉల్లిగడ్డ ఇదండి, దాంతోపాటు తింటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పచ్చి ఉల్లిగడ్డ వేసుకొని బాగుంటుంది. ఏంటంటే మన నోటి కింద తగులుతుంటే కొంచెం క్రంచ్ తెలుస్తుంటుంది. దోసకాయ కానీ ఉల్లిగడ్డ ఇదంతా బాగుంటుంది, నిజంగా బాగుంది. బాగుందమ్మా, నిజం చెప్పు. అరే నిజం. బాగుందమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. ఇదొకటి మా అమ్మాయి చూడండి. సో ఇదిగోండి మా సాటర్డే మెనూ, లంచ్ మెనూ అయితే ఇదన్నమాట. మజ్జిగ చారు, దోసకాయ రోటి పచ్చడి అండ్ పాపడాలు. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.